హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్న కంటిన్యూషన్ బ్లాగ్ అండి. నిన్న మార్కెట్కి వెళ్ళొచ్చాను కదా, సో నేను మార్కెట్లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా క్లిప్స్, మనం బట్టల్లో వేసుకుంటాం కదా కలరౌండ్లు, ఇవైతే తీసుకున్నానండి. ఇంకా పీలర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా బిస్కెట్స్ తీసుకున్నానండి, చాయ్ బిస్కెట్స్. సో నేనేంటంటే ఎప్పుడు తీసుకోను, కానీ మా వారు ఈసారి తీసుకుందామంటే తీసుకున్నాను అనమాట. అవి సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, చందమామ బిస్కెట్స్. సో అవి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. బీరకాయ, ఉల్లికాడలు, క్యారెట్, వంకాయ, టమాటా, ములక్కాయ, ఇంకా పొట్లకాయ, క్యాబేజీ. ఎప్పుడు క్యాబేజీ తేనండి, ఈసారి అయితే క్యాబేజీ తీసుకొచ్చాను నేను. సో ఇంక ఇవన్నీ తీసుకొచ్చానండి. ఇవేమో చాయ్ బిస్కెట్స్ అనమాట. సో ఇవి కూడా చాయ్ బిస్కెట్సేనండి. ఇంక ఇవేంటంటే చందమామ బిస్కెట్స్. నాకు చాలా ఇష్టం అండి, చిన్నప్పుడు కొనుక్కొని తినేదాన్ని చాయ్ బిస్కెట్స్. సో ఇంకేంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నానని చెప్పాను కదా నిన్న, కేజీ 120 అని. సో అవైతే నిజంగా చాలా టేస్ట్గా బాగున్నాయండి. అవి తినటం వల్ల మనకి బ్లడ్ పడుతుందంట, హెల్త్కి చాలా మంచిదంట అండి. సో అక్కడి నుంచి అయితే నేను ఫస్ట్ కూరగాయలు అయితే అన్నీ సర్దేసేసి కిచెన్లోకి అయితే వచ్చానండి. సో చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసుకొని ముందైతే ఎగ్ టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే వెళ్ళే ముందే చేసి వెళ్దాం అనుకున్నా, కానీ మళ్ళీ వర్షం పడిద్దేమో అన్న భయంతో ముందే వెళ్ళిపోయామన్నమాట. సో నేను ఎలా చేస్తాను ఎగ్ టమాటా అంటే, ఫస్ట్ పోపు వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి. సో మగ్గిపోయిన తర్వాత ఏంటంటే టమాటాలు 2 నేను స్మాషర్లో వేసి లాగుదాం అనుకున్నా, అదేంటో స్ట్రక్ అయిపోయింది. సో మిక్సీ వేసి బ్లెండ్ చేశాను అనమాట. సో త్వరగా అవుతుందని. ముక్కలు వేస్తే ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది కదా అని. సో అవైతే వేసాను. అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకొని అవి కూడా మంచిగా వేపుకోవాలండి. మనం వేసిన టమాటాలోంచి పచ్చివాసన పోయి లైట్గా నూనె తేలుతుందంటే పచ్చివాసన పోయినట్టేనండి. సో ఇంక ఈ టైంలో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ పగలకొట్టి వేసుకోవటమే అనమాట. సో ఎగ్ లాగా వేసుకొని తర్వాత మనం టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నిటికీ ఎగ్ అనేది పట్టేలాగా అయితే చూసుకోవాలన్నమాట. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి. సో ఇవి వేసుకొని కొంచెం కలిదిప్పుకోవాలి ఇక్కడ. సో ఈ కారము, పసుపు కూడా టమాటాలకి వేసిన టమాటా పేస్ట్కి, ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా అయితే తిప్పుకోవాలి ఇక్కడ. సో ఎగ్ పొరుటు కూర చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కాకపోతే ఏంటంటే నేను రెగ్యులర్గా చేసే ఎగ్ పొరుటు ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేపుకొని ఎగ్ పగలగొట్టేసుకొని కలుపుకొని ఉప్పు కారం వేసుకుంటాము. ఎప్పుడన్నా ఏంటంటే ఇలా చేస్తానన్నమాట. సో టమాటా బ్లెండ్ చేసుకొని టమాటా ప్యూరీ అనేది వేసేసుకుంటే ముక్కలకి బాగా పట్టేస్తుంది. మనం ఎన్ని గుడ్లు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి. 4 వేసుకుంటానండి. మా వారు ఏంటంటే ఇంకో ఎగ్ వేయి అన్నారు. సో వేసాను. ఇంక నేను ఇలా వేసి పక్కన పెడుతుంటే కదిలిస్తున్నారు మా వారు, చూసారా? అని ఇలాగే ఆమ్లెట్ లాగా వేసేస్తావా అంటే లేదు, మొత్తం కలిపేస్తానని చెప్పాను. సో ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేశానండి. కాకపోతే ఏంటంటే ఇది స్టీల్ బాండీ కదా, సో హై మీద ఉండేదానికి అడుగంటేస్తుంది అనమాట. సో ఇట్లా కాదు అని చెప్పేసి ఇంక మొత్తం కలిపేసేసి బాగా మంచిగా ముక్కలకి ఆ ఎగ్ అనేది బాగా పట్టేలాగా కలిపేసాను. అప్పటికే అడుగంటేస్తుంది, చూసారా? నేను లాగేస్తున్నాను. ఈ స్టీల్ది కాబట్టి, నాన్ స్టిక్కీ అయితే పైకి లేచి వస్తాయి. సో ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకున్న లాస్ట్. ఇంకా నేను ఏంటంటే ఇక్కడ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా, సో నేను చపాతీ చేస్తుంటే బావ అయితే కాలుస్తున్నాడు. ఇంకా చపాతీలన్నీ అయిపోయినాయి. సో తినేద్దామని చెప్పి ఇంక అందరం కలిసి అయితే కూర్చొని తినేస్తున్నాం అనమాట. మా చిన్న బాబు ఏంటంటే, మమ్మీ నువ్వు ఆ చపాతీ పిండి లేదుగా, నాకు వద్దు అని అంటున్నాడు ఇక్కడ. సో బావకు కూడా ఇచ్చేసి నేను కూడా తినేస్తున్నాను అనమాట. సో తినేసిన తర్వాత అయితే ఇంకా మేము వెళ్ళి పనుకోవటమేనండి. సో ఏంటంటే నైట్ మ్యాక్సిమం చపాతీయే తింటున్నాం, రైస్ అవాయిడ్ చేస్తున్నాం నేను మా వారైతే.
పిల్లలకైతే రైసే పెడుతున్నాను అనమాట. సో ఇంకా తినేసి అయితే వెళ్ళిపోనుకున్నామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. సో ఏంటి ఎర్లీ మార్నింగ్ ఈరోజు అంటే గారెలకి వేశాను. సో బోనాలకి కోడిని తిప్పుకున్నాం కదా, అదేంటంటే హాఫ్ కర్రీ ఆ రోజు వండాను, ఇంకా హాఫ్ ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. సో చిన్న బాబు గారెలు అడిగాడు, ఇంకా అందుకని చెప్పి నేను నైటే పప్పు నానబెట్టి పెట్టేసుకొని ముందు లేవగానే ఏంటంటే కర్రీ అనేది పొయ్యి మీద వేసేసుకుంటున్నానండి. ఇక్కడ పిల్లలకి ఏంటంటే రైస్ కడిగి పెట్టేద్దామని చెప్పి బియ్యం అయితే కడిగేస్తున్నా. ఈ ఫస్ట్ ఏం చెప్పాడంటే, మమ్మీ రేపు లంచ్ బాక్స్లోకి బిర్యానీ చేస్తావా అని అడిగాడు. సరే చికెన్ అనేది స్కూల్కి ఎలవా నాట్ ఎలవా అనేది నాకైతే తెలియదు, ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారు మమ్మీ అన్నాడు. సో ఏం అనట్లేదా టీచర్ అంటే ఏం అనలేదు అన్నాడు. సరే ఏం అనలేదు అన్నావు కదా, సరే చూద్దాంలే అన్నా. సరే అయితే లేపి ఇంకా చదువుతూ ఉంటుంటే మమ్మీ చికెన్ బిర్యానీ వద్దులే కానీ గారెలు వేస్తున్నావు కదా, బాక్స్కి గారెలు పెట్టేసే అన్నారు. సర్లే నాన్న, ఇంకా అప్పటికే నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను. సరేలే ఏదైతే అది అయిందిలే అని చెప్పి ముందైతే పొయ్యి మీద అయితే పోపు వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చి మసాలా వేసేసి వేపి చికెన్ అయితే వేసేసుకున్నానండి. చికెన్ అవుతూ ఉంది, ఒక పక్క రైస్ అవుతూ ఉంది. రాత్రి ఇంకా బౌల్స్ కడగలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే బౌల్స్ కడుక్కుందాము, ఒక పక్క 2 పొయ్యిలు ఖాళీగా లేవు కదా అని చెప్పి ఇంకో పక్క ఏంటంటే గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట. సో నైట్ కడుక్కుంటే ఏంటంటే వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా నాకు నైట్ ఇంకా అప్పటికే మార్కెట్కి వెళ్ళొచ్చి చపాతీలు చేసి అవి తినేదలకే నాకు ఇంకా కిచెన్లోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, మళ్ళీ బట్టలు తడుస్తాయి కదా అన్నట్టుగా ఇంకా నేను షింక్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చక్కగా అన్ని బౌల్స్ అన్నీ వాష్ చేసేసుకొని కడిగేసుకుంటున్నాను. సో చాలామంది అయితే ఏం చేస్తారంటే చక్కగా ముందు రోజు చక్కగా కడిగేసేసుకొని సామాన్లు పొద్దున్నే లేవగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతానండి. అప్పుడప్పుడు బద్ధకం వస్తుంది కదా, ఆ బద్ధకం వచ్చినప్పుడు ఇలా అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ షింక్ ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ తోమే కొద్దీ సామాన్లు వస్తూ ఉంటే అని. ఇప్పుడు ఆల్రెడీ ఇవి కడిగి పెట్టేస్తామా, మళ్ళీ వంట చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లేదలకి మళ్ళీ సామాన్లు వస్తాయి, మళ్ళీ మేము టిఫిన్ తిన్నాక మళ్ళీ సామాన్లు వస్తాయి, మళ్ళీ లంచ్ అయ్యాక సామాన్లు వస్తాయి. ఏంటండి ఇది, సామాన్లు వస్తూనే ఉంటాయి అన్నమాట ఆ షింక్లో. ఆ షింక్కు మాత్రం బోర్ కొట్టిద్దో లేదో తెలియదు కానీ తోమి మాకైతే తీసుకుపడుతుంది అనమాట. సో సామాన్లు అయితే కడుగుతూ ఉన్నానండి, ఒక పక్క రైస్ చూసుకుంటూ ఉన్నాను. అది పొంగొచ్చిందనమాట. సో ప్లేట్ అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అవైతే ఇంకా మంచిగా అన్నీ కడిగేసి సర్ది పక్కనైతే పెట్టేసుకున్నానండి. సో ఇవేంటంటే ఈ స్టీల్ బాండీ కదా, బాగా అడుగంటేసిందనమాట. కొంచెం ప్రెజర్ పెట్టి అయితే రుద్దాల్సి వచ్చింది. సో ముందైతే ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే ఇంకా గారిపిండి కూడా మిక్సీకి వేసేసానండి. గ్రైండర్కి అయితే వేయలేదు, కొంచెమే కదా అని చెప్పి. సో ఇక్కడైతే చక్కగా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. చేతితోనే వేసేస్తున్నానండి. సో అంతకుముందు చిన్న బాండీ కదా, కొంచెం ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు పెద్ద బాండీ కాబట్టి ఒక్కసారే 6-7 గారెలు అయితే వచ్చేస్తున్నాయి. సో పిల్లలైతే లంచ్ బాక్స్కి గారెలు పెట్టమన్నారు కదా, సో చికెన్ ముక్కలు వేయకుండా గ్రేవీ వరకు వేసేసి బాక్స్కి అయితే పెట్టానండి. సో పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేశాను. సో పిల్లలు ఏంటంటే ఇంకా బయట అక్కడ షూస్ వేసుకొని రెడీ అవుతున్నారు. బాగా కూడా ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నారు. ఈలోగైతే పామురం వచ్చి అరుస్తూ ఉందన్నమాట. సో దాన్ని కొంచెం చూస్తుంటే పిల్లలు, నేను కూడా దాన్ని వీడియో షూట్ చేసాను, అది ఎగిరిపోయింది. పిల్లలు అయితే బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే బయలుదేరారండి. నేను కూడా చక్కగా ఫ్రెష్ అయితే వచ్చేసానండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి. ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయారు. మేము కూడా టిఫిన్ తీసేసి చాయ్ అయితే పెట్టేసుకుంటున్నానండి పొయ్యి మీద. బాగా వదిలిపెట్టి వచ్చాక ఇద్దరం కలిసి కూర్చొని అయితే టిఫిన్ తినేసాము. టిఫిన్ తినేసి చాయ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఈ చిన్ని వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ అండి. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాయ్ అయితే బాగా టేస్టీగా ఉన్నాయి. నేను చాయ్ తాగుతూ ఉన్నాను. దీని కంటిన్యూషన్ బ్లాగ్ రేపైతే అప్లోడ్ చేస్తాను. సో
అంతవరకు సెలవు మరి, ఇంకా ఉండనా, బాయ్.